మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 వీరిద్దరూ హెలికాప్టర్లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ఆ తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహాజాతర పనుల పురోగతిపై సీతక్కతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్ చెప్పండి. థ్యాంక్ యూ మానస. మేడారం జాతర అంబరంగా వైభవంగా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఆ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క హైదరాబాద్ నుండి నేరుగా ములుగు హెలికాప్టర్ లో అయితే ప్రయాణం కానున్నారు. ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే దగ్గర ఉండి ఆ యొక్క ఏర్పాట్లను అయితే పర్యవేక్షించున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ దివాకర్ అదే విధంగా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా సుధీర్ రామ్నాథ్ కేకన్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే గతంలో జరిగిన ఆ మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సంఘటనలు జరిగినాయి, అదే విధంగా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించేందుకైతే ఆ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. మేడారం జాతరకు ఈ యొక్క సంవత్సరంలో అన్ని కొత్త విధాలుగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆ పెద్ద ఆ శిలాలు అయితే చెక్కించాలి. మేడారం జాతరకు సంబంధించిన ఆదివాసులకు సంబంధించిన యొక్క ఆనవాళ్లను ఆ యొక్క శిల్పాల మీద చెక్కించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆ యొక్క శిల్పకారులను అయితే తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ యొక్క శిల్పాల మీద ఆదివాసులకు దానికి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపునిచ్చేందుకైతే ఈ యొక్క ఆదివాసుల జాతర అయితే పెద్ద ఎత్తున జరగనుంది. ఆసియా ఖండంలోనే ఈ యొక్క జాతరకు ఒక మంచి పేరుంది. గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఖచ్చితంగా మేడారం జాతరకు దానికి ప్రత్యేక హోదా కల్పించాలి, అదేవిధంగా జాతీయ పండుగగా గుర్తించాలని అయితే ఇప్పటికే ఆదివాసీ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దీనికి సంబంధించి పార్లమెంట్ లో కూడా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి దీనికి సంబంధించి మేడారం జాతరను ఒక ప్రత్యేక పండుగగా గుర్తించాలని ఇప్పటికే ఆదివాసులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గర ఉండి మంత్రులు అయితే ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరంలో అంటే మేడారం జాతర జంపన్న వాగు అదే విధంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవార్లు వచ్చే తేదీ నుండి ఖచ్చితంగా ఈ యొక్క దీనికి సంబంధించి అమ్మవార్లను ఇద్దరిని ఆ పగిడిద్దరాజు లేకుంటే మేడారం ఆ సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చిలకలగుట్ట నుండి యొక్క ఆ సమ్మక్కను తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే జంపన్న వాగులో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో ఆ నీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేడారం జాతరలో ఖచ్చితంగా అందరూ ఆ యొక్క నీళ్లలో మునిగి స్నానాలు చేసుకునే ఆచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఆ యొక్క నీళ్లలో స్నానం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా నల్లాలు అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అదే విధంగా మరుగుదొడ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో చూసుకున్నట్లయితే మరుగుదొడ్లు ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క జాతర అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున దుర్వాసన వచ్చే క్రమంలో అక్కడ ఉన్న గ్రామాలు అయితే ఖచ్చితంగా ఖాళీ చేసిపోయే ఆ సందర్భం అయితే ఉంది. ఖచ్చితంగా అలాంటి కాకుండా ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగకు గుర్తింపు ఉంది. అదేవిధంగా విఐపీలు వచ్చే అవకాశం ఉంది కనుక విఐపీలకు దర్శనం ఒక విధంగా లేకుంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఒక విధంగా ఉండే ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారం జాతరను సీతక్క ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ రోజు మంత్రుల బృందం అయితే పర్యటించనుంది. ఖచ్చితంగా అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే పర్యవేక్షించున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సాల్మన్.